హలో గైస్, తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ గుడ్ న్యూస్ అనమాట. ఈరోజు ఎవరైతే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇక్కడ మనకి సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ ఎగ్జామ్ రాశారో వీళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనమాట. మీకు 18 మార్కులు అయితే యాడ్ అవుతున్నట్టు మనకైతే ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది టీఎస్బీఐ నుంచి. కొన్ని తప్పుడు క్వశ్చన్స్ అయితే వచ్చాయని చెప్పేసి చాలా వరకు స్టూడెంట్స్ కూడా నాకు కామెంట్లు చేశారు. అయితే ఇక్కడ మీకు ఏ క్వశ్చన్స్ అయితే రాంగ్ వచ్చాయి వీటన్నిటి గురించి మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీకు ఆ క్వశ్చన్స్ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంది. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవుతే మీకు ఏవేవి క్వశ్చన్స్ అయితే రాంగ్ వచ్చాయి వాటన్నిటి గురించి మీకు క్లారిటీగా అందులో నేను పెడతాను అనమాట. ముందుగా వచ్చేసి ఈరోజు ఎగ్జామ్ మీరు ఎలా రాశారని దాని గురించి ఒకసారి కామెంట్ చేసి, ఒకవేళ మీకు ఎగ్జామ్లో ఏదైనా డౌట్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న దాని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా దానిపైన మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఓకే, ఇక్కడ మనం మరి కాస్త లేట్ చేయకుండా ఈరోజు వచ్చేసి మనకి మనకైతే ఇక్కడ రాంగ్ వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి, టీఎస్బీఐ మనకి అవి యాడ్ చేస్తుందా లేదా అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏవైనా రాంగ్ క్వశ్చన్స్ వచ్చి ఉంటే మాత్రం తప్పకుండా ఆ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేసిన వారికి మాత్రమే మార్క్స్ అయితే వస్తాయి. మీరు ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చేయకుంటుంటే మాత్రం మీకు ఆ మార్కులు అయితే రావన్నమాట. ఖచ్చితంగా మీరు ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చేసి ఉంటే మీకు మార్క్స్ అయితే 100% అయితే వస్తాయి. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. అలానే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ మార్కులు యాడింగ్ విషయంలో వచ్చేసి అందరికీ యాడ్ చేయరనమాట, కేవలం అటెంప్ట్ చేసిన వారికి మాత్రమే యాడ్ చేస్తారు. ఎగ్జామ్స్లో ఈరోజు చాలా వరకు స్టూడెంట్స్ అయితే పేపర్ అయితే కొంచెం ఈజీ వచ్చిందని అంటున్నారు. ఒకసారి మీరు కూడా పేపర్ అనేది ఈజీ అనుకుంటున్నారా, ఈరోజు టఫ్ అనుకుంటున్నాను దాని గురించి కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేస్తే నేను దాని గురించి చేస్తాను. అందరూ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే త్వరగా జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్లో మీకు రాంగ్ క్వశ్చన్ ఏది, రైట్ క్వశ్చన్ ఏది, అలానే ఆన్సర్ ఏంటిది అన్న దాని గురించి పెడతాను అనమాట. ఇప్పుడు మనకి ఏ క్వశ్చన్స్ అయితే రాంగ్ వచ్చాయన్న దాని గురించి. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. ఓకే, ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.